టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ నూతన ఈవోగా ముద్దాడ రవిచంద్రను నియమించింది. ఆయన గురువారం సాయంత్రం తిరుమల చేరుకొని శుక్రవారం ఉదయం తిరుమల క్షేత్ర సాంప్రదాయం ప్రకారం వరాహస్వామిని దర్శించుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి సన్నిధికి చేరుకొని స్వామి సన్నిధిలో ప్రమాణం చేసి టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్నటువంటి వెంకయ్య చౌదరి రంగనాయక మండపంలో అధికారికంగా ఈవోకు బాధ్యతలు అప్పగించారు. ఆలయ అర్చకులు ఈవో దంపతులకు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో శ్రీవారి ఆలయ ఈవోగా తనను నియమించిన ప్రభుత్వ పెద్దలకు వారి నమ్మకం నిలబెట్టుకుంటానని, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించి స్వామి సేవలో పాల్గొంటానని తెలియజేశారు. ఒక భక్తుడిగా తోటి భక్తులకి సేవ చేసే భాగ్యం కలిగింది. వారి సేవ ద్వారా దేవుడి సేవ చేసే భాగ్యం కలిగింది. ఆ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అందరి నమ్మకాలని నిలబెడతానని, భక్తుల యొక్క నమ్మకాలని, ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని ఆ దేవుడు ఇచ్చిన శక్తితో నిర్వర్తించగలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కలుపుకుంటూ చాలామంది నా ముందు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా అనుభవం పొంది ఉన్నారు. వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ఇక్కడ చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరి సలహాలు సూచనలు తీసుకొని ఒక టీంలా, ఒక బోర్డు యొక్క సలహాలు సూచనలు చైర్మన్ గారితో, బోర్డు మెంబర్స్ తోటి, అందరితో సమన్వయంతో చక్కగా భక్తులు యొక్క మంచి మాత్రమే ప్రధానంగా పెట్టుకుంటూ చేయగలనని ఆశపడుతున్నాను. అలా చేయటానికి ఆ దేవుడు ఆశీర్వదిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.